రాష్ట్రం మారి మరీ వచ్చారు. అధికారం రాజకీయాల మధ్య ఉన్న అపారమైన బంధంలో ఎలా చిక్కుకున్నారు? బీహార్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్. ఇది ఒక అధికారికి సంబంధించిన వ్యక్తిగత ప్రయాణం కాదు. ఇది రాజ్యహింస, పోలీస్ ఎంపిక, రాజకీయ విధేయత ఎలా ఒక వ్యవస్థను మలిచేస్తాయో చెప్పే కథ. మధ్యతరగతి నేపథ్యం నుంచి యూపీఎస్సీ గేటు దాటి ఐపీఎస్గా ఎదిగిన వ్యక్తి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ ఆమోదంతో సునీల్ నాయక్ బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. బయట కేడర్ నుంచి అధికారిని తీసుకురావచ్చా అంటే అది చట్టబద్ధమే. ప్రశ్న ఏంటంటే ఎలాంటి పనుల కోసం తీసుకొచ్చారు, ఎవరిపై చర్యల కోసం ఉసిగొల్పారు అనేది. రాజకీయ ప్రత్యర్థులు పోలీస్ టార్గెట్లుగా ఎందుకు మారిపోయారు? ఈ అధికారి సున్నితమైన, రాజకీయంగా అత్యంత వివాదాస్పదమైన కేసులతో జగన్ ప్రభుత్వం నడిపించింది. అందులో అత్యంత సంచలనమైంది అప్పటి పార్లమెంట్ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు అరెస్టు, కస్టోడియల్ టార్చర్ ఆరోపణల కేసు. ఈ కేసు దేశవ్యాప్తంగా రాజ్యహింసపై చర్చను రేపింది. కోర్టుల వ్యాఖ్యలు, వైద్య నివేదికలు, మానవ హక్కుల వాదనలు, రాజకీయ ప్రత్యర్థిపై పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీ ప్రయోజనాలకు వాడుకున్న విధానం నివ్వెరపరుస్తుంది.